హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక పురాతనమైన దేవాలయాన్ని చూపించబోతున్నాను. ఇది 300 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం. ఇదే తుల్జారాంబాగ్ దేవాలయం. ఇది మణికొండ, అల్కాపూర్ టౌన్షిప్, నార్సింగికి మధ్యలో ఉంటుంది. ఇది 2 ఎకరాల విస్తీర్ణంలో కట్టిన దేవాలయం. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీరు ఈ టెంపుల్కి వస్తే అందరి దేవుళ్ళని ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు. అన్ని టెంపుల్స్ ఉంటాయి ఇక్కడే. ఈ టెంపుల్లో ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ అఖండ దీపం 300 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. మొదట ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ని నిర్మించడం జరిగింది. తర్వాత ఒక్కొక్క టెంపుల్ని డెవలప్ చేస్తూ వస్తున్నారు. అలాగే ఓల్డ్ టెంపుల్స్ని కూడా రెన్యువేట్ చేస్తున్నారు. ఈ టెంపుల్ని తుల్జారాంబాగ్ అనే అతను నిర్మించడం జరిగింది. అతని పేరుగా తుల్జారాంబాగ్ టెంపుల్ అంటారు. దసరా సెలబ్రేషన్స్లో భాగంగా అమ్మవారిని ఇలా అలంకరించడం జరిగింది. ఇది దుర్గా అమ్మవారి టెంపుల్. అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించారు. రియల్గా చూస్తున్నట్టే అనిపిస్తుంది. లైటింగ్ ఎఫెక్ట్స్లో అమ్మవారిని చూస్తుంటే చాలా రియల్గా హ్యాపీగా అనిపిస్తుంది. అమ్మవారు మనతోనే ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా బాగా డెకరేట్ చేశారు. అమ్మవారు గర్భగుడిలో ఇలా ఉంటారు. చాలా బాగా అలంకరించారు. అలాగే ఇక్కడ వచ్చిన భక్తులతో కూడా ఇలా హారతులు ఇప్పిస్తున్నారు అమ్మవారికి. చాలా బాగా అనిపించింది. దర్శనం బాగా జరిగింది. జై శ్రీ మాత్రే నమః. అలాగే ఇక్కడ మీరు వినాయక స్వామి టెంపుల్ని చూడొచ్చు. ఇది చాలా పురాతనమైన టెంపుల్. మొదటిగా ఈ టెంపుల్నే కట్టారు ఇక్కడ. మీరు ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి ఎదురుగా శ్రీ కూర్మమును స్థాపించారు. చాలా బాగుంది ఈ టెంపుల్. చూస్తుంటేనే అర్థమవుతుంది, చాలా పురాతనమైన టెంపుల్ లాగా. ఇదంతా స్టోన్తో కట్టారు, ఈ స్తంభాలు అవి. అలాగే ఈ చిన్న చిన్న టెంపుల్స్ ఎదురుగా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈ గుడి ఆవరణ మొత్తం చాలా చెట్లు ఉంటాయి. సమ్మర్లో కూడా వేడి అనిపించదు. చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. అలాగే వినాయక స్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవిని ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ పక్కగానే ఇక్కడ సాయినాథుడు టెంపుల్ ఉంటుంది. చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఈ టెంపుల్స్కి ముందు. అలాగే శ్రీ గురు దత్తాత్రేయుడు, సీతారాములు అందరినీ ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది శ్రీ గురు దత్తాత్రేయుని టెంపుల్. చాలా బాగుంది. అలాగే ఈ టెంపుల్కి వెనక భాగంలో జమ్మి చెట్టు, వేప చెట్టు ఉంటాయి. ఇక్కడ కూడా భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే సూర్య భగవానుడి ఆలయం ఉంటుంది. అలాగే శివాలయం. కార్తీక మాసంలో ఇక్కడ స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటారు, అభిషేకాలు చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో ఈ టెంపుల్లో బాగా సెలబ్రేషన్స్ ఉంటాయి. అలాగే ఈ గుడికి ఎదురు భాగంలో ఉన్న ఓపెన్ ప్లేస్లో కూడా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. భక్తులు డైరెక్ట్గా అక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటారు. అలాగే దుర్గమ్మవారి టెంపుల్. అలాగే దుర్గా అమ్మవారి టెంపుల్కి రైట్ సైడ్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది.
పద్మావతి అలివేలు సమేత వెంకటేశ్వర స్వామిని ఇక్కడ దర్శించుకోవచ్చు. స్వామివారికి ఎదురుగానే గరుత్మంతుడిని కూడా ప్రతిష్ఠించారు. ఈ టెంపుల్ని కొత్తగా డెవలప్ చేశారు, చాలా బాగుంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే రమా సహిత సత్యనారాయణ స్వామిని కూడా ప్రతిష్ఠించారు. అలాగే లక్ష్మీ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. అమ్మవారిని మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి స్పెషల్ పూజలు కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ టెంపుల్లో లలిత సహస్రనామాలు, పారాయణాలు జరుగుతూ ఉంటాయి. స్పెషల్ డేస్లో అన్నదానం కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూసినట్లయితే చెట్లు చాలా పెద్దగా ఉంటాయి, గుడి చుట్టూ ఉన్నాయి. చాలా ఆహ్లాదమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ. అలాగే హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. హనుమాన్ టెంపుల్ పక్కగా వస్తే ఇక్కడ నాగభయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక్కడ పుట్ట నాగభయ స్వామిని దర్శించుకోవచ్చు. ఈ గుడి ఆవరణలో ఉసిరి చెట్టు, జమ్మి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, మరెన్నో చెట్లు ఉంటాయి. పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇదంతా గుడికి సంబంధించిన ఓపెన్ ప్లేస్. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, కాసేపు స్పెండ్ చేయడానికి, కూర్చోడానికి ప్రశాంతంగా బాగుంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ పురాతనమైన మర్రి చెట్టును కూడా దర్శించుకోవచ్చు. మర్రి చెట్టుకి ఈ మర్రి చెట్టు ఈ టెంపుల్స్కి ఆపోజిట్లో ఉంటుంది, ముందున్న ఓపెన్ ప్లేస్లో. ఈ మర్రి చెట్టు 300 సంవత్సరాలకి పూర్వమే ఉందంట. చాలా పెద్ద చెట్టు ఇది. ఊడలు కూడా కింద వరకు ఉంటాయి. అలాగే ఈ చెట్టు చుట్టూరు నాగపడిగలను ప్రతిష్ఠించారు. మీరు ఇక్కడ చూసినట్లయితే ధ్వజస్తంభం కనిపిస్తుంది. అలాగే ఇది అఖండ ద్వీపం 300 సంవత్సరాలుగా వెలుగుతూనే ఉంది. ఈ ధ్వజస్తంభం వినాయక స్వామి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద గంటను కూడా చూడవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే కోనేరు కూడా ఉంటుంది. చాలా పెద్దగా, చాలా బాగుంటుంది కోనేరు. స్వామివారికి స్పెషల్ పూజలు కానీ, కార్తీక మాసం దీపాలు వదులుతుంటారు ఈ కోనేటిలో. హైదరాబాద్లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి. మణికొండ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్ అందరూ ఇక్కడ దర్శనానికి వస్తూ ఉంటారు. ఇది టెంపుల్కి ఎంట్రన్స్కి ఎదురుగానే కాలభైరవ స్వామిని దర్శించుకోవచ్చు. కాలభైరవ స్వామి ఆపోజిట్లోనే గోశాల కూడా ఉంటుంది. మనం గోవులకి ఫుడ్ అది వేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.